ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, నీకే వందనములయ్యా. దేవా, ఈ రోజంతా నీ రెక్కల చాటున కాచి దాచి కాపాడవే. తెగులు మమ్మల్ని సమీపించకుండా, మమ్మల్ని అట్టకుండా నీవే నీ రెక్కలతో మమ్మల్ని కప్పవేసయ్యా. నీకే కోట్లాది వందనములు దేవా. ఇదిగో అయ్యా, ఈ సమయంలో ప్రభువా, ఈ ప్రాంతంలో ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్నానయ్యా. వారు ఏ స్థితిగతులు కూడా ఈరోజు వారి ప్రయాణం సాగించినా కూడా వారి స్థితిగతులు నీవి ఎరిగిన దేవుడు కనుక వారి జీవితంలో గొప్ప బ్రేక్ త్రూ దయచేయమని అడుగుతున్నామయ్యా. దేవా, ఎవరెవరైతే వారి జీవితంలో బ్రేక్ త్రూ కావాలి, నా జీవితంలో చేంజ్ కావాలని ఆశిస్తున్నారో ప్రతి ఒక్కరు వారి జీవితంలో జరుగును కాక ప్రకటిస్తున్నామయ్యా. దేవా, వారు ఒకవేళ బంధకాల్లో ఉండుంటే, ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ బాగోకుండా, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉంటూ, లేకపోతే ఎడ్యుకేషన్లో సరిగ్గా లేకుండా, ఎంత ప్రయత్నించినా కూడా చదివింది గుర్తు లేకుండా ఉన్న ప్రతి బంధకం నుంచి వారిని విడుదల చేస్తున్నామయ్యా. దేవా, నీ నామంలో శక్తి ఉంది, నీ నామంలో బలం ఉందయ్యా, నీ నామంలో అథారిటీ ఉంది ప్రభువా. ఆ నామం గుండా మేము మాట్లాడుచున్నామయ్యా. ప్రభు అయిన యేసు నామంలో అడుగుచున్నాం. ఎవరెవరైతే సహోదరుడు కానీ ప్రార్థన ఆలకిస్తున్న వారిలో బంధకములు ఏదైనా ఉంటే, ఆశీర్వాదాలను ఆపే అడ్డంకులు ఏమైనా ఉంటే, ఇప్పుడే నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అవన్నీ పోవునుగా కానీ ప్రకటిస్తున్నామయ్యా. నమ్మి విశ్వసించిన ప్రతి ఒక్కరి జీవితంలో ఇది జరుగును గాక. ఈరోజు జరిగిన ప్రతి పని పాటలో నీవు తోడుగా ఉన్నావయ్యా. ఏ తెగులు, ఎటువంటి అసమాధానం మమ్మల్ని అంటకుండా సమాధానంతో మమ్మల్ని నింపవేసే, విజయంతో మమ్మల్ని నింపం. నీకే కోట్లాది వందనములు. ఇదిగో అయ్యా, ఈ సమయంలో ప్రభు, ఈ రాత్రి కాలపు సమయంలో ఎవరెవరైతే పండుకొంచున్నారో ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్నామయ్యా. వారికి ఏ తెగులు సమీపించకుండా, ఎటువంటి చీకటి శక్తుల ప్రభావాల వల్ల అంటకుండా నీవే నీ రెక్కల చోట్ల